మాట్లాడేటోళ్ళ ముంగట తెలుగును తక్కువ చేసి మాట్లాడితే మస్తు తెలుగున్నట్టు ఫీల్ అవుతారు. ఇగురం తప్పినోళ్ళ తాడ ఇండియా గురించే తక్కువ చేసి మాట్లాడితే అబ్బా ఎంత తెలుగు అని అనుకుంటారు. పట్నం పబ్బులల్లా పోర్చు క్లైమ్స్ తాగేటోళ్లకు పోషమ్మ బోనలల్లా పొదలల్లా పవ్వగొట్టుకుంటా కిక్కేం తెలుస్తుంది. నేనేం చెప్తున్నా అంటే మన ముచ్చట నలుగురు ఇనే కాడ ఏదో ఒకదాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత ఎక్కువ తెలిసిన వాళ్ళ కింద జమ చేసుకుంటారు. జమానా అట్లున్నది మరి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సార్ కూడా కాపు కులం గురించి ఏదో చెప్పాలనే ఆలోచనతోటి ఒక ఉదాహరణ చెప్పయూసిండు. సార్ చెప్పిన సెటైరు కొందరు అభిమానులకు మంచిగానే అనిపించినా కొందరికి మాత్రం మింగుడు పడతలేదు. వైకాపా ఎమ్మెల్సీ చెప్పిన ఆ కథ ఏందో చూడుర్రి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి అబ్బాయి అని చెప్పేసి అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడేవాడు అంటే ఆయన, మనందరికీ సమాజంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. ఒక రెడ్డి గారి దగ్గర మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆయన ఒక కారు కొనుక్కుని వెళ్తున్నాడంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తాడట. అదే ఒక చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడని చెప్తుంటాడట. నేను పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే నాకున్నటువంటిది టాప్ పార్టీ.